18 రూపాయల కేజీ. రైతుల నిండా మూస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం బాగుండే. 80 రూపాయల కిలో అంటే తక్కువనే కదా? తక్కువనే ఏం మిగిలిన. అరే 80 రూపాయల కిలో అంటే మీ కూలు కూడా పడే. నిద్ర కూడా లేవు, కళ్ళు కూడా ఎట్లా ఎర్రగా అయినాయి పాపం. ఇన్ని ఆటోలు అన్నీ లోడ్ అయిపోతున్నాయి చూడండి. మార్కెట్లో అంతా వేసుకొని పోతున్నారు. తేజ అది తేజ బెస్ట్ క్వాలిటీ. అరే మస్తు ఉంటుంది అన్న, మస్తు కారం ఉంటుంది కదా మరి, బెస్ట్ క్వాలిటీ అది. అసలు సేల్ అవుతుంది అంటే పాపం రైతులు ఏడుస్తున్నారు. 70 రూపాయలు 80 రూపాయలు. 2 years సరిపడా మిర్చి ఉంది. 2 years ఏసీలలో 2 years పంట వండుకొని సరిపడా మిర్చి ఉంది. ఇప్పుడు రైతులకు వస్తే వాళ్ళకు కూళ్ళు వెళ్తారు, కూళ్ళు వాళ్ళు ఏడ్చుకుంటుండ్రు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ నేను మలక్పేట్ మిర్చి యార్డ్కైతే వచ్చేసిన. సో ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్, చాలా పెద్ద ఉంటుంది. సో ఈ మార్కెట్లో మనది ఇది సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో చేసి కూడా దాదాపు ఒక 20 days ఏమవుతుంది. చాలామంది ఆ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు, అన్న మిర్చి మార్కెట్ మళ్ళీ తీయన్న, సో రేట్స్ ఏమేమి ఉన్నాయి ఏం కదా అని. సో కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీరు అందరు అడిగారు కాబట్టి మళ్ళీ నేను ఆ మిర్చి అండ్ ఉల్లిగడ్డ, సో ఇక్కడ ఉల్లిగడ్డ అండ్ మిర్చి రెండు ఉంటాయి, హోల్సేల్ అమ్ముతారు. సో ఏమేమి రేట్లు పోతున్నాయి ఏందనేది మొత్తం అయితే నేను ఈ బ్లాగ్లో మీకు కవర్ చేస్తాను. సో మార్కెట్ టైమింగ్స్ 8:30కి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు అనేది మార్కెట్ అనేది జరుగుతుంది. సో ఈరోజు మిర్చి ఏం రేట్ ఉంది అండ్ ఉల్లిగడ్డ ఏం రేట్ ఉంది మొత్తం అయితే కవర్ చేద్దాం. అండ్ మార్కెట్ కూడా 365 days ఎప్పుడైతే ఓపెన్ ఉంటుంది అసలు క్లోజ్ ఉంటుంది మార్కెట్. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మిర్చి బ్యాగులు అయితే పెట్టినారు. సో ఇక్కడ శాంపుల్ కోసం కొన్ని వేసినా చూడండి. సో మొత్తం అన్నీ మిర్చి బ్యాగులు. సో మార్కెట్ అనేది అంటే 2 భాగాలుగా డివైడ్ చేసినారు. సో ఇది ఉంది కదా బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ మొత్తం ఇటు సైడ్ ఏమో మిర్చి ఉంటుంది, అటు సైడ్ ఏమో ఉల్లిగడ్డ ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం మిర్చి ఉంది. ఏం రేట్ పోతుంది? మిర్చి తెచ్చినావా? తెచ్చినాం. రైతు వాను? అవునా. అమ్మినావా? ఇంకొందా? అమ్మలేదు. ఇంకా అమ్మలేదా? ఏం రేట్ పోతుంది మరి ఈరోజు? ఈరోజు తక్కువనే ఉంది, 8,000 అడుగుతుంది. 8,000? ఓకే, 8,000 అంటే ఎట్లా కిలో ఎట్లా పడినట్టు? 80 రూపాయలు. 80 రూపాయల కిలో. 80 రూపాయల కిలో అంటే తక్కువనే కదా? తక్కువనే, ఏం మిగిలిన. అరే 80 రూపాయల కిలో అంటే మీ కూలు కూడా 90 పోతున్నాను. 90 నెంబర్ 1 కూడా అంతే. నెంబర్ 1 9,500, 10,000 అమ్ముతుంది. 10,000 కూడా అమ్ముతలేదు. ఓకే, 10,000 అన్నా 100 రూపాయల కిలో. 100 రూపాయల కిలో అన్నా మీకు ఏం గిట్టుబాటు? గిట్టుబాటు లేదు. 3 ఎకరాలు పెట్టినావు? 3 ఎకరాలు పెట్టిన. 3 ఎకరాలు. 3 ఎకరాలు పెడితే మరి వెళ్ళినాయా అని పెట్టుబడి? ఏం వెళ్ళలే, లేబల్ కూడా కాలేదు. అయ్యో, ఎన్నిసార్లు తెంపినావు? 3 సార్లు తెంపిన. 3సారి తెంపినావు. వెళ్ళినా మరి 3సారి కన్నా ఏమిగా లేబల్ అవుతుంది, ఏం మిగులుతాయి? 400 లేబర్కి, లేబర్ ఒక మనిషికి. ఇక అందులో ఉన్నది ఏం లేదు. అమ్మాలి ఇంకా అది మందులకు అన్ని లేవల్ లేదు, ఏం మిగిలేదు ఏం లేదు. ఏం లేదు. ఇక మిర్చి ధర వేస్ట్ అయిపోయింది సార్. మిర్చి ఈసారి లాస్ట్ మిర్చి కదా, ఏం పెట్టొద్దు కదా, దాంట్లో పెట్టొద్దు అనేది. మళ్ళీ ఏం మిర్చి పెట్టానంటావు? పెట్టొద్దు, 2-3 సంవత్సరాలు పెట్టొద్దు. పెట్టవు. ఓకే, ఇంకేమేమి పండిస్తారు మీరు? ఇంకేం మనం మొక్కలు పండిస్తాం, బొరి పండిస్తాం, పత్తి కానీ పండిస్తాం. ఓకే, ఇంకా అమ్మలేదు? అమ్మలేదు. అయ్యో, మరి ఎట్లనే అమ్ముడు కాకుండా ఎట్లా చేస్తారు మరి? ఇంకా అమ్ముతాడేమో సేట్, ఇంకా అంతే. అట్లా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ మీరు తీసుకురావడం వరకే మీ అంతవరకు. రైతు ఏం ఈయనేం లేదు కదా. ఇంకడికి తీసుకొచ్చి ఇక దేవునికి దండం పెట్టి కూర్చోవాలి అంతే. అంతే. సరేనే, సరే. ఇది ఏది నీ మిర్చేది? ఇదా మంచిగా ఉంది కానీ నెంబర్ 1 ఉన్నది. నెంబర్ 1 ఉన్నది. అరే ఇంత మంచి 8,000 బాబా చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇంత మంచి మిర్చి అంటే 75 రూపాయలు కదా కిలో లెక్క చూసుకుంటే. 7,000 అంటే వీళ్ళు ఎట్లున్నారంటే ఇది బల్క్ ఉంటుంది అనమాట. ఈ బిజినెస్ అనేది ఎట్లుంటుందంటే కేజీ 2 కిలోలు అమ్మరు. సో వీళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఈ మార్కెట్ తీసుకొస్తారు. ఈ మార్కెట్ దగ్గర సేట్లు ఉంటారు, అంటే మోండాకి సంబంధించిన షాప్ ఓనర్స్ ఉంటారు. సో ఈ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ అన్నిటికీ షాపులు ఉంటాయి. వీళ్ళు ఇక్కడ తీసుకొస్తే షాపు ఓనర్ అయితే అమ్మిస్తాడు వీళ్ళకు. ఇది ఎట్లా అంటే ఇది కమిషన్ ద్వారా వీళ్ళు అమ్మినందుకు ఇంత 10% కదా, 5%. సో ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు 5,000 అమ్మితే 500 రూపాయలు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, అంతే కదా? రైట్. ఇది పాపం ఇక రైతులందరూ బాధపడుతున్నారు, ఏ మిగులుతుందంట వాళ్ళకి. చూసుకోవచ్చు ఇది. సో ఎట్లా అంటే వీళ్ళు ఇట్లా శాంపుల్ కోసం ఒక బ్యాగ్ అయితే ఓపెన్ చేసి పెడతారు. సో ఇట్లా చూడండి, వీళ్ళు ఇట్లా వచ్చి చూసుకొని పోతారు. ఇట్లా వీళ్ళు రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు చూసుకొని పోతారు. సో బల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైతుది ఈ బ్యాగులు ఉన్నాయి కదా, ఈ బ్యాగుది ఒక 10 బ్యాగులు ఉన్నాయి అనుకోండి, ఆ 10 బ్యాగులు మొత్తం ఒక్కరే తీసుకోవాలన్నమాట. మొత్తం బ్యాగులతో ఉంటుంది బిజినెస్, కిల్లర్ లెక్క ఉండదు. సో బ్యాగులు లెక్క పర్చేస్ చేస్తారనమాట. పాపం రైతులు ఏం గిట్టుబాటు అవుతారంట మరి. 60 రూపాయలు 70 రూపాయలు కేజీ అంటే వాళ్ళకి ఏం మిగులుతాయి పాపం. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఇక. సో ఇక్కడ కూడా బాగుంది చూడండి, ఇక్కడ కూడా ఓపెన్ చేసి పెట్టారు. సో ఇంకా మీది కూడా పోదాం, మీద రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. పాపం మీరు రైతువా? ఏం తీసుకొచ్చారు? మిర్చి తీసుకొచ్చి పోయింది అమ్మీరా? అమ్మినా. ఏం రేట్ లెక్క అమ్మీరు? అది 9,800. 9,800 అంటే 98 రూపాయలు. 98 రూపాయలు. ఎన్ని బ్యాగులు తెచ్చారు?
మాది 40 బ్యాగులు. 40 బ్యాగులు. ఓకే, ఎక్కడి నుంచి? అమరాబాద్, నాగర్ కర్నూలు డిస్టిక్, అచ్చంపేట తాలూకా. అచ్చంపేట తాలూకా. ఓకే, గిట్టుబాటు అయిందా మరి ఆ రేట్ల మీకు? ఇక గిట్టుబాటు అంటే లేదు, మాకు 20,000 అయితేనే గిట్టుబాటు, కానీ ఇప్పుడైతే గిట్టుబాటు 200 కేజీలకి అమ్మితేనే మీకు గిట్టుబాటు గిట్టుబాటు అవుతుంది. ఆడికి లేబర్ పంట కూడా ఈ సంవత్సరం తక్కువ ఉంది కావున అంత గిట్టుబాటు లేదు. గిట్టుబాటు అయితే అవుతుంది. మీరు కూడా రైతేనా? మీరేం తెచ్చారు? మీరు మిర్చేనా అమ్మీరా? అమ్మేసిరా? ఏం రేట్ అమ్మీరు? 9,500. ఓకే, అంటే 95 రూపాయలు లెక్క కేజీ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమరాబాద్. ఒకటే ఊరా? ఓకే. ఏ టైంకి వస్తారు ఇంటి దగ్గర నుంచి మీరు? నైట్ తెల్లవారు నైట్ మొత్తం వచ్చినాం. నైట్ మొత్తం జర్నీ ఉంటుంది. వచ్చి మాకు కనీసం గిట్టుబాటు ధర లేకపోతే ఏమొస్తుంది? అదే పాపం నిద్ర కూడా లేవు, కళ్ళు కూడా ఎట్లయినా ఎర్రగానే పాపం. 60 బస్సాలు లేరిస్తే 1,50,000 కూల్ అయినాయి. ఏమొస్తాయి? 1,50,000 ఎన్ని వెళ్ళినాయి మరి? 50,000 వచ్చినాయా? ఇప్పుడు కూలో లేకపోతే అమ్మినాక అబ్బా అబ్బా మాకు ఏమొస్తాయి? కనీసం 20,000 ఉంటే మాకు గిట్టుబాటు ధర అవుతుంది. రైతుల నిండా మూస్తారు. అంటే ఇప్పుడు ఎవరిది తప్పేది? గవర్నమెంట్ తప్ప? గవర్నమెంట్ తప్ప తెలియదు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం బాగుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇట్లనే అయితే మరి ఎట్లా? మరి మీకు ఎట్లా గిట్టుబడి అవుతుంది? రైతులు బంద్ చేసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మరి మీరు బంద్ చేసి ఏం తింటామే? మరి ఉన్న తినాలి. మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ అన్ని మా వల్లనే, కానీ మాకు లాస్ట్ కి ఈ రేట్లు రైతులు అందరూ లాభమంతురు, కానీ మీరు మాత్రం అదే ఎంతనో చూడు. రైతు వల్ల 46 బస్తాలకు 200 మంది కులలు బతికిరు అని మాకేం లేదు. అలా ఏం లేవు. మీ చేతి నుంచి మా చేతి నుంచి పెడుతున్నాం మేము. చూడండి పాపం వాళ్ళు రైతులు వాళ్ళు పెట్టిన పంటకు ఖర్చులు కూలీలు కూడా వెళ్తలేవంట వాళ్ళకు పాపం. గుమాస్తానా మీరు? రైట్. ఏం రేట్ అమ్ముతుందండి ఈరోజు? సూపర్ 10 అయితే 85 నుంచి 95, 97 సూపర్ 10 మిర్చి. ఓకే, ఎందుకంటే అంత తక్కువ మార్కెట్ సడన్ గా? మొత్తం ఇంటర్నేషనల్ మార్కెటే డౌన్ ఉంది, మనం ఎక్కువ కాదు కదా. ఎందుకు ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఎందుకు అవుతుంటాయండి? అసలు ఎక్కువ పంట రావడం పంట ఎక్కువ, ఇప్పుడు మిర్చి గురించి అవగాహన లేని వాళ్ళు కూడా మిర్చి వేసారు సార్. ఎక్కువ వేయడం, స్టాక్ మొత్తం కోల్డ్ స్టోర్ మొత్తం స్టాక్ ఫుల్ అయిపోయినాయి. ఓకే, దానివల్ల మార్కెట్ డౌన్. ఓకే, ఇది ఎక్కువ రోజులు కూడా ఉంచడానికి ఉండదు కదా, నల్లగా అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మనకి ఈ మార్కెట్లో ఉల్లిగడ్డలు, మిర్చి అండ్ చింతపండు కూడా ఉంటుంది. సో ఇక్కడ చింతపండు బీట్ అవుతుంది చూడండి. ఇట్లా మొత్తం ఓపెన్ చేసి బీట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. చూసుకోవచ్చు మొత్తం గడ్డపరలతో, చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి గడ్డపరతో ఓపెన్ చేస్తున్నారు. రైట్, ఇట్లా షాప్ ఓనర్లు పట్టుకొని బీట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. 9,000, 100, 200, 300, 400, 500, 10,000 रुपया. ఏది ఈ మూడు 10,000. ఇది బానే ఉందా? చూడు, బాగుంది. ఈ మూడు రైట్. ఇట్లా మొత్తం ఆప్షనల్ అయితే చేస్తారు, వేలం పాటలు గీడ కూడా చేస్తారు, చూద్దాం. సో ఈ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్. సో రెగ్యులర్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే అర్థమవుతుంది. నవాజార్ చూసుకోవచ్చు. సో ఇట్లా వేలం పాట అయితే చేస్తారు, బీట్ అంటారు దేని, ఇట్లా చేస్తే చూసుకోవచ్చు. 11 ఇప్పుడు ఈయన చింతపండు రైతున్నాడు. ఏ ఊళ్ళకైనా తీసుకొచ్చినాయి? అనంతగిరిపల్లి. ఎక్కడది? నాచారం దగ్గర సైడ్ చింతపండు తీసుకొచ్చినావా? ఎట్లనే ఇది చెట్లు గుత్తలు పడతారా, ఇట్లా తోట పెట్టినావా? గుత్తనే చెట్లు, ఊర్లలో చెట్లు గుత్త పట్టుకొని కొట్టించి కూర్లు కొట్టించి మళ్ళీ ఎత్తు కొట్టియాలి. ఎన్ని రోజులు టైం పడుతుంది చింతపండు మొత్తం ఇట్లా రెడీ కానికి? 10-15 రోజులు పడుతుంది. 10-15 రోజులు. ఎంత ఖర్చు వస్తుంది మీకు? వస్తుంది కిలోకు మాకు 15-20 రూపాయల ఖర్చు వస్తుంది. 15-20 రూపాయలు కిలో కాడికి ఖర్చు వస్తుంది. ఏం రేటు పోతుంది మరి? ఏమన్నా అమ్మినావా? 10,000, 9,500 అంటారు. 10,000 అంటే 100 రూపాయల కిలో. గిట్టుబాటు అవుతుందా మరి? మీరు ఏడైతుందన్నా, అప్పుడు 200 రూపాయలు ఎక్కడ, ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడ? అదే 200 అమ్మేది 100 రూపాయలు.
2 సంవత్సరాల కింద 200 రూపాయలు పోయింది అప్పుడు. ఎందుకు ఈసారి ఎందుకు తక్కువ ఉంది మరి? ఏమో మాల్ కూడా తక్కువ ఉన్నాయి కాసి, మాల్ తక్కువ ఉంది. మాల్ చాలా తక్కువ తక్కువ రేట్ తక్కువ అయిపోయింది. రేట్ తక్కువ. సో ఇక్కడ బీట్ అవుతున్నట్టు చూడండి, రైతులు డిస్కషన్ చేస్తున్నారు రేటు దగ్గర. ఎవరు నీదేనా? నాదే. ఏం రేటు అమ్ముతున్నావు? 9,000 వస్తే కూడా ఇయ్యను. 9,000 అయినాయి. నానే ఖరీదు చేసిన నేను 5కి. ఓకే. ఈడ 7,000 కడితే టీయమంటివి. ఏడికెంత తెచ్చినావు? ఇక్కడ గద్వాల జిల్లా. గద్వాల జిల్లానా? ఓకే. నువ్వు మధ్యలో రైతువా? నేను మధ్యలో వ్యాపారం తెచ్చిన. వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేసిన. అచ్చా అచ్చా. మరి గిట్టుబాటు అయితే లేదా? గిట్టుబాటు కాదు. ఏంది 8,500 అన్నీ పట్టుకున్నా. ఇప్పుడు 7,000కి రాస్తున్నారు. ఎక్కడ పోవాలి మేము? మళ్ళీ నీ కిరాయిలు అన్ని ఎద్దుగా మాకు చాలా లాస్ట్ వద్దు. లాస్ట్కి ఎంతకి ఇస్తావు మరి? లాస్ట్ 9,000కి ఇస్తా. 9,000కి ఇస్తావు. ఏ రకం అది? తేజాలు. తేజాలా? రైట్, చూసుకోవచ్చు. మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అన్నీ మిర్చి బ్యాగులే, మొత్తం మిర్చి బ్యాగులు. ఇక్కడ కూడా బీట్ అవుతున్నట్టు చూడు. చూపెట్టాలనా? రైట్, ఇక్కడ బీట్ అవుతుంది. సో ఆప్షన్ అయితే అవుతుంది చూడండి. 10,000 रुपया 10,000 रुपया ना 10,000 100 रुपया 100 रुपया 100 रुपया అన్న ఇప్పుడు 10,000 రాసావా? 10,000 100 ना रे करा 10,000 అయితే రై. मगल भाई ले बोलो जी, मगल भाई అవన్నా 10,000 100 रुपया అదే బొబ్బుల్ భాయ్ 100 रुपया 10,000 100 रुपया ए श्रीकांत 10,000 100 रुपया 10,000 100 रुपया होने होने बेटा साहब स्टूडेंट जैसा ले रहा 10,000 రూపాయలు 10,000 సో 10,000 అంటే 10,000 అంటే 100 రూపీస్ పర్ కేజీ. తేజ 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 రకం. తేజ 10,000 ఓకే. 10,000 గోపాలన్న బాల్ గై ఉంది 10,000 గ్రీన్ తోడ ఉంది 10,000 రాయరా చిల్లర గ్రీన్ తోడ ఉంది 200 अरे 100 100 10,000 रुपया ले नहीं मैं भी 10,000 एक ही बार 10,000 100 रुपया अरे 100 10,000 100 रुपया 200 रुपया 10,000 200 रुपया 10,000 200 रुपया 10,000 200 रुपया ఆకే అడిగేగా మాట్లాడే రేట్ లేదు పెంటే పాలా సత్కులు 10,000 200 ఎన్ని కావాలో చెప్పు, వేరే వాళ్ళు ఉన్నారు. 10,000 200 रुपया నువ్వు ఎన్నో చేసుకో, మిగతా వేరే సత్కులు 200 रुपया 10,000 200 रुपया 10,000 200 रुपया 500 रुपए करेंगे 500 रुपए करेंगे कितने वाले पे जिसे लिखेंगे బొబ్బుల్ భాయ్ కి బొబ్బుల్ భాయ్ కి చేతులు అనుకుతున్నాయి ఆగు ఆగు చేతులు అనుకుతున్నాయి 10,000 300 रुपया पेटे से 10,500 अरे मैं नहीं ఇట్లేదు అది వేరే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ అడిగిపోయారు. లేదు లేదు వేరే వాళ్ళు లాట్ లాక్కున్నారు తెలుసు. రైట్, ఇప్పుడు ఆప్షన్ చేశారు కదా. సో ఇది 105 రూపీస్ కేజీ లెక్క అయితే సేల్ అయిపోయింది అండి. మొత్తం సేల్ అయిపోయింది. ఇది ఏం రేటు పోయింది? 10,000 రూపాయలు పోయింది. అంతే తక్కువనా? అంత తక్కువ మొత్తం నాశనం ఇది చేసి మొత్తం మార్కెట్లో. తేజ ఇది తేజ బెస్ట్ క్వాలిటీ. అరే మస్తు ఉంటుంది అన్న, మస్తు కారం ఉంటుంది అది. మరి బెస్ట్ క్వాలిటీ అది. బెస్ట్ క్వాలిటీ ఇక్కడ మొత్తం మార్కెట్లో మొత్తం ఆగమాగం చేస్తారు. 100 రూపాయల కిలో అంటే ఏమొస్తాయి మీకు మరి? ఏం రాదు. కూలర్లకి మొత్తం 4-5 వేలు అవుతుంది. అరే ఎంత ఒక కింటకి 10,000, 10 మంది 12 మంది కోస్తారు. ఒకటి వచ్చేసి ఎంత 400-450. మళ్ళీ దానికి తొక్కేయడానికి చేయడానికి మొత్తం ఎంత ఒక కింటకి 5-6 వేలు అవుతాయి. ఇంకా మనకి దీనికి సీడ్కి దానికి ట్రాక్టర్లకి ఆటికి పోతాయి. ఎంత ఖర్చు అయింది? ఎన్ని ఎకరాలు వేసినావు మొత్తం? మేము మొత్తం 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలకి ఎంత ఖర్చు వస్తుంది? వస్తాయి ఎకరానికి వచ్చేసి 2,50,000 2 లక్షల దాకా వస్తాయి. అంత ఖర్చు ఉంటుందా? ఖచ్చితంగా. ఎన్ని పంట ఇది? ఇది 6-7-8 మంత్స్ అవుతాయి. 8 మంత్స్ మొత్తం చేతికి రానికి. మొత్తం చేతికి మొత్తం కంప్లీట్ అవ్వడానికి 8 నెలలు కష్టపడాలి. 8 నెలలు కష్టపడితే ఇక్కడనేమో రేట్లు లేవు. రేట్లు కాదు ఘోరం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత 22-23కి పోయింది. ఈ సంవత్సరం ఎంత మనకి జస్ట్ 9,000 సగం రేటు. ఇదైనా 10,000కు పోయింది. ఇంకా వేరే 80 రూపాయలు 7-8,000 అట్లా పోయింది. ఇంకా వాళ్ళకైతే ఇంకా నెంబర్ 1 ఉన్నది. కూలోళ్ళకి కూడా రాదు. చూడండి ఇక నెంబర్ 1 మాల్
ఎట్లానా మరి ఇట్లా అయితే ఎట్లా బతుకుతారా మీరు మార్కెట్లో మొత్తం స్కామ్ చేస్తారు. స్కామేనా టోటల్లీ స్కామ్ వాళ్ళంతా. వీళ్ళు తీసుకొని మళ్ళీ ఎక్కువ రేట్ అమ్ముకుంటారు కదా. ఏమో ఇంకా అది మనకు తెలియదు కానీ వాళ్ళు అట్లనే ఉంటుంది వాళ్ళు. దళాలు మంచిగా సెట్ అవుతారు, రైతులు నష్టపోతారు కదా, మొత్తం నాశనం చేస్తారు, ఏం రాదు. కానీ రైతులు డైరెక్ట్ అమ్ముకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. ఆబ్వియస్లీ అది మనకి ఎట్లా అంటే మోదీ చెప్పారు కదా అప్పుడు డైరెక్ట్ ఇట్లా అగ్రిమెంట్ టైప్, అది ఉంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, ఇట్లా రేట్ డిఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. అట్లా ఉంటే బెటర్ ఉంటుంది, బట్ దాంట్లో కొంచెం ప్రొసీజర్స్ చేసి యాడ్ చేస్తే బాగుంటుంది. అట్లానే ఉండాలి. ఇట్లా మధ్యలో దళాలు బతకకుండా డైరెక్ట్ రైతులే అట్లా ఉంటే సేల్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మీరు రైతులు గవర్నమెంట్కి ఏమైనా అప్లై చేసుకోవాలి, అట్లా అడగాలి. అంటే అందరు రైతులు కలిసి అడిగితే ఏమన్నా చేస్తుండొచ్చు కదా. నువ్వు కూడా మిర్చి తెచ్చినావా? 7 ఎకరాలు వేసినావు. 7 ఎకరాలు వేసినావా? 8 లక్షలు ఎత్తుల పడ్డది. అబ్బా 8 లక్షల మీద పడ్డాయి. వచ్చే 7 ఏళ్ళు 5 ఏళ్ళు అని అడుగుతారు. ఏం చేయాలి, ఉన్న కష్టం. ఇప్పుడు నీది అమ్మినావా? ఏది 5 ఏళ్ళు కూడా పోతలేదు. ఇది నీదేనా? ఇది కాదు, అవుతుంది. 5 ఏళ్ళు కూడా పోతలేదు. రైట్గా మొత్తం ఇక మొత్తం మిర్చి ఇట్లా ఓపెన్ చేసి పెడతారు. ఇక ఇట్లా ఓపెన్ చేసి చూసి ఇక బీట్ అనేది చేస్తారు. చూసుకోవచ్చు ఇక మొత్తం మిర్చి అసలు సేల్ అవుతుంది అంటే పాపం రైతులు ఏడుస్తున్నారు. 70 రూపాయలు 80 రూపాయలు, నెంబర్ 1 అయితే 100 రూపాయలు పోతుంది మ్యాక్స్. ఇక్కడ బీట్ అవుతుంది. వీక్షక మహాశయులకు వందనాలు. ఒకటే విజ్ఞప్తి మా రైతుల తరఫుకెళ్ళి మేము చేస్తున్నాం ఏంటంటే, ధరలు చాలా పడిపోయినాయి, వాళ్ళకు ఖర్చులు కూడా వెళ్తలేవు. దాని గురించి గవర్నమెంట్ ఎంత తొందరగా మద్దతు ధర వరకిస్తే మంచిగా, ఇది మా రిక్వెస్ట్. ఎందుకండి అసలు ఇంత సడన్ గా పడిపోవడానికి కారణం ఏంటి? అసలు మొత్తం ఇండియా మొత్తం పడిపోయింది, మంతం లేదు. పోయినసారి స్టాక్లు ఉన్నాయి, 2 ఇయర్స్ సరిపడే మిర్చి ఉంది. 2 ఇయర్స్ ఏసీలలో 2 ఇయర్స్ పంట వండుకొని సరిపోయే మిర్చి ఉంది. ఇప్పుడు రైతులకు వస్తే వాళ్ళకు కూళ్ళు వెళ్తారు, కూళ్ళు వాళ్ళు ఏడ్చుకుంటుండ్రు. విన్నారా? రోజు మార్కెట్ తగ్గిపోతుంది. మన వ్యాపారస్తులు కూడా మొత్తం లాస్ అవుతుండ్రు. వాళ్ళకు 12,000 ఉన్నది 10,000 అయింది, 10,000 8,000 అయింది. క్వాలిటీ పేమెంట్ చేస్తారు, చేరారు వాళ్ళు. అందుకని మేము ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ విజ్ఞప్తి ఏంటంటే మద్దతు ధర వరకు ఇండ్రి, అప్పుడే రైతులు ముందరికి పంటలు ఇస్తారు. లేకుంటే ఎవరు వాళ్ళు ఎప్పుడు రాసు గారు వాళ్ళ పిల్లలు కూడా వెళ్తారు పైసలు, వాళ్ళు కూలీలకు వెళ్తే సరిపోతాయి అంటున్నారు అంతే. ఇది దయచేసి మా విజ్ఞప్తి అనుకొని మన్నించండి. నేను మార్కెట్ జనరల్ సెక్రటరీని, సరేనా? చూడండి మార్కెట్ ఇగో ఎంత పెద్ద ఉందో చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ముంగడికి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. మస్తు పెద్ద మార్కెట్ ఇది. మొత్తం మిర్చి, హాఫ్ మార్కెట్ మిర్చి ఉంటుంది, హాఫ్ మార్కెట్ ఉల్లిగడ్డ ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా మనం కవర్ చేద్దాం. సో చూసుకోవచ్చు. మాట్లాడదా? ఏడికైనా వచ్చేది? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పుల్యాల గ్రామం. ఎన్ని బ్యాగులు తెచ్చినావు? 27 బస్తాలు. 27 బస్తాలు అమ్మినావా? 9700 ధర అయింది. అంత తక్కువనా? మరి గిట్టుబాటు అవుతుందా మనకి? కాదు, 97 రూపాయలకి ఇలా. మరి గిట్టుబాటు అవుతుందా? అయితే లేదు, ఏం చేయాలనో ఇక్కడ అర్థమైతే లేదు, గోసొచ్చి పడ్డది. ఎట్లనే మరి మీరు ఏమైనా ప్రభుత్వాన్ని కోరుతురా? మరి ఎట్లా ఏం మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళని పట్టించుకోరు, అడిగినా కానీ వేస్ట్. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే గుర్తొస్తారు రైతులు. ఇట్లా ఏం రేట్ అమ్మినవి? ఏమి అమ్మినావు? 7,000, 8,000, 6,000. ఎట్లా మరి మీరు ఎట్లా బతారా ఇట్లా ఈ రేట్లు? ఏం బతాం, కూలకి తల్లుతలేవు, పెట్టుబడులకు తల్లుతలేవు, కూలకి తల్లుతలేవు. రైతు చాలా కూలోళ్ళు బతుకుతున్నారు, మందలు అమ్మిన వాళ్ళు బతుకుతున్నారు, రైతులు మాత్రం బతుకుతలేరు. రైతు మాత్రం పోయిండు, చాలా కష్టం. ఇట్లా ఎన్ని బ్యాగులు తెచ్చినావు? తెచ్చినావు 30 బ్యాగులు. 30 బ్యాగులు తెచ్చినావు. అమ్మినావా? అమ్మినాము 7,000. 7,000 లెక్క 70 రూపాయల కిలో లెక్క అమ్మినా. 7,000, 6,500 కూడా అడిగే దిక్కు లేదు. ఏ రకం తెచ్చినావు నువ్వు? 273 తెచ్చినావు. 270. ఆర్మూర్ తెచ్చినావు. ఆర్మూరా? సో ఉల్లిగడ్డ చూడండి, ఉల్లిగడ్డ బ్యాగులు మొత్తం. సో ఇక్కడ మిర్చి ఉంది, చెప్పినా కదా ఇవన్నీ మిర్చి బ్యాగులు, ఉల్లిగడ్డ. ఇక్కడ ఉల్లిగడ్డ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ఉల్లిగడ్డ చూస్తున్నాం. ఇందాక మొత్తం మనం మిర్చి చూసినాం కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ చూద్దాం. సో మార్కెట్ ఫుల్ జోష్ మీద ఉంది. ఇక చూడండి మొత్తం లోడింగ్ చేసేసుకుంటున్నారు. ఇక తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు లోడింగ్ చేసేసుకుంటున్నారు. ఫుల్ జోష్ మీద ఉంది, ఫుల్ నొల్లి నడుస్తుంది మార్కెట్. ఇక అయిపోయింది, ఎవ్వరాలు వేసుకొని పోతున్నారు.
తీసుకోండి. కాంట అయితేనే ఉన్నాయి. లోడింగ్ లోడింగ్ చేస్తున్నారు. సో బీట్ అయినట్టయితే వేసుకొని పోతూనే ఉన్నారు. సో మధ్యలో దళాలు ఉంటారు కదా, రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. సో 8:30కి బీట్ అనేది స్టార్ట్ అవుతుంది మార్కెట్ టైమింగ్. బీట్ అయిన వెంటనే ఇక ఎవరు రైతులు అన్నీ సపరేట్ షాప్లో కూడా పోసుకుంటే బీట్ చేసుకొని తీసుకొని కేజీ లెక్క కాంటా చేసుకొని తీసుకొని పోతారు. చూడండి ఇక ఇక్కడ కాంటా అయితేనే ఉంది, లోడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. ఇక మొత్తం ఆటోలలో నింపుతున్నారు. ఇవన్నీ ఇన్ని ఆటోలు అన్నీ లోడ్ అయిపోతున్నాయి. చూడండి మార్కెట్లోనే అంతా వేసుకొని పోతున్నారు రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. చూడండి ఇక మొత్తం లోడింగ్ చేస్తున్నారు. ఉల్లిగడ్డ లోడింగ్ చూడండి ఎన్ని ఉల్లిగడ్డ బ్యాగులు ఉన్నాయి. అన్నీ ఉల్లిగడ్డ బ్యాగులు, మొత్తం ఉల్లిగడ్డనే. మొత్తం హోల్సేల్ రైట్. చూడండి ఉల్లిగడ్డ ఎంత మంచిగా ఉందో, మంచిగా నెంబర్ 1 మాల్ ఉంది. 18 రూపీస్ పర్ కేజీ. చూడండి తక్కువ రేట్ అయితే అమ్ముతున్నారు. ఈరోజు మార్కెట్ అంతా డౌన్ ఉంది. సో మిర్చి తక్కువనే ఉంది, ఉల్లిగడ్డ కూడా చాలా రేట్ తక్కువ అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ నింపుతున్నారు బ్యాగులలో, అమ్మినారేమో. సో ఇవంతా ఒకే రైతు. వైట్ కలర్ బ్యాగులు ఉన్నాయి కదా, సో వైట్ కలర్ బ్యాగులు ఉన్న మాల్ ఇట్లా ఉంటుంది చూడండి, వైట్గా ఉన్నది మంచిగా ఉంది, నెంబర్ 1 మాల్ ఉంది. సో ఈ బ్యాగుల మాల్ ఏమో ఇక్కడ ఉంది చూడండి, 18 రూపాయల కేజీ. చూడండి అన్నీ ఆనియన్ బ్యాగులే, మొత్తం ఆనియనే చూసుకోవచ్చు. మొత్తం సేల్ అయితే అయిపోయింది, అన్నీ వేసుకోబోతున్నారు. అన్నీ కాంటా వేసి తీసుకుపోతున్నారు.